నీకు తల్లిదండ్రులు ఉన్నారు గనక రాధను మర్చిపోవడం మంచిది. రాధ కండిషన్స్ వినేసరికి బుర్ర వేడెక్కిపోయిందిరా. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం మానకపోతే వేడెక్కి వేడెక్కి నీ బుర్ర పేలిపోయినా పేలిపోతుంది. అంచేత అమ్మాయిని మర్చిపోరా. నథింగ్ డూయింగ్. నా పేరే విజయరా, విజయం సాధిస్తాను. అదేటప్పుడే తెల్లారిపోయింది. కోడి 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 ఎంత గొప్ప ఐడియా వచ్చిందిరా. సందేహమే లేదురా నాన్న, నువ్వు ఎంతో గొప్పగా ఎదిగిపోయావు. ఆ రోజు లోకాన్ని రక్షించడం కోసం రాముడు కృష్ణుడు అవతారెత్తాడు. ఈ రోజు రాధ ప్రేమ దక్కించుకోవడం కోసం ఈ విజయ్ కిట్టయ్య అవతారెత్తాడు. వైకుంఠపురం వైకుంఠపురం రాబాబు ఎక్కడ ఎక్కడ లో జరగా ఎక్కు బాబు ఎక్కు. రైట్ టికెట్ టికెట్. హాయ్, 2 టికెట్లు కొట్టచ్చు. ఒకటి మనకి ఒకటి మన కోడికి. ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకయ్యా, 2 టికెట్లు కొట్టించు. ఏబిసిడి అప్ప. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. టికెట్లు అంటే ఎలాగండి? ఏంటే పెచ్చ పెచ్చకున్నా? నేను ఎక్కడికి వెళ్తాను నీకు చెప్పాలా? ఓలేన్ ఓలేన్. అయ్యి మీద పడిపోయిన అమ్మాయి గారు ఏమనుకోకుండా క్షమించండి. సర్లే ముందు లే. అయ్యి నీకు కావాలని పడలేదండి. నేను అలాంటి కానండి. అలాగే ముందు లేవయ్యా. అయ్యి నేను అల్లరి చేసేవాడిని కానండి. మీరు నాకేసి అంత కోపం చూస్తే నా మనసంతా బాధేస్తుందండి. అలాగే క్షమించాను లే. అయ్యి బాబా ఏం పేసి కట్టిన మీది ఇంత అందుకున్నారేంటండి? అబ్బా పొగడ్తల తర్వాత ముందు లే. అలాగేనండి. టాబ్లెట్ అయ్యి బాబాయ్ కాలేజీకి టైం అయింది, ముందు బస్ పోనివయ్యా. కాలేజీ గంట పోనీ ఏబిసిడి అప్ప త్వరగా వెళ్ళాలంట. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను మీ ఆఫీస్ దాకా వెళ్ళాలండి. కండక్టర్ ఒక టికెట్ ఇవ్వు. బాబా కోతంత ఉత్తరముఖ రాసేట్టు బాబా. నేనేమన్నా నీ గుమ్మస్తాను అనుకున్నారో ఇడియట్ స్టూపిడ్ కంట్రీ బ్రూట్. ఎంగిల్ పీస్ లో పగలు చెప్తావేంటి? ఆ మాత్రం మా తెలియదా? నీకే తెలుసా? చిన్న ఉత్తర పక్క రాసి పెట్టంటే అట్టా అంటావేంటి? ఇక అసలు నీ తెలివితేటలు ఎంత ఉందో చూస్తాను. సైకిల్ ఎన్ని చక్రాలు ఉన్నాయి చెప్పు. అది కూడా తెలీదా తెలివి తక్కువ దద్దమ్మ? సైకిల్ కి 2 చక్రాలు ఉంటాయి. ఏబిసిడి అప్పు నువ్వు చెప్పింది అంతా తప్పు. సైకిల్ కి 4 చక్రాలు ఉంటాయి. 4 చక్రాలు ఉండేది కారుకి, సైకిల్ కి కాదు. సైకిల్ కూడా 4 చక్రాలే ఉంటాయి. ఎలా? అది అట్టాడు చెప్తా. మామూలుగా ముందో చక్రం ఉంటుందా? ఉంటుంది. వెనకో చక్రం ఉంటుందా? ఉంటుంది. ఎన్ని ఏంటి? 2. ఈ 2 తీసి పక్కనటి. ఇంకా సైనిగడ్డ పెద్ద చక్రం ఉందా? సైనిగడ్డ పెద్ద చక్రం ఉంటుంది. ఏటా ఇంగ్లీష్ పీస్ అనుకుంటున్నా ఏమాత్రం తెలియదు. సైనిగట్టే పెద్ద చక్రం. చైనా సైనిగడ్డ పెద్ద చక్రం ఉందా? ఉంటుంది. వెనకమాల సైనిగడ్డ చిన్న చక్రం ఉందా? ఎన్ని? 2. ఆ పక్కనెట్టేసి 2 చక్రాలు తీసి వీటితో కలుపు. ఎన్ని? 4. అదే మన తెలియదు. అయ్యి బాబు మీరండి కోతంత ఉత్తరముఖ రాసేడుదురు. అలాగే ఏం రాయను? తవరి రాసాడు మరి. అదేమిటి? ఎవరికి రాయాలో ఏం రాయాలో చెప్పకుండా ఎలా రాయగలను? ఈ సున్నామకి రాసేయండి. అలాగే ఎవరు రాయను? మనస్యం రాసేయండి. ఏంటి? అదేనండి మనస్యం అంటే మన దృశ్యం కాదు. మనస్యం నా ఇష్యం. ఓహో చెప్పు. మనం సంబంధం చూసామండి. పిల్లం కోడి పెట్టల పెట్టలాడిపోతుందండి. కానీ కట్నం ఇస్తానంటున్నారండి. కట్నం తీసుకోవడం మనకి ఇష్టం లేదు. కట్నం ఇవ్వకుండా పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అసలు సంబంధం వద్దని రాసేయండి. ఎంత బతుకు కట్నం తీసుకోవటండి ఏబిసిడి అప్ప. ఏటన్నా అలా చూస్తున్నారు? నేనేమో తప్పుడు కొత్త కూర్చోనట్లే. అదేం లేదు. కిట్టయ్య
ఆ రోజు బస్సులో నిన్ను చూసినప్పుడు ఎంతో అమాయకుడు అనుకున్నాను. ఇందాక ఎంతో తెలివైనవాడు అనుకున్నాను. ఇప్పుడు కట్నం కోసం పెద్ద పెద్ద చదువులు చదివే చిన్న మనుషుల కన్నా ఎంతో ఉన్నతులను భావిస్తున్నాను. మీరు చెప్పింది నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదండి. థ్యాంక్స్ ఇచ్చండి. వస్తానండి. అలాగే. సార్ ఏం కావాలి? ఉండవా సార్ ఏం కావాలి? ఉండవా ఇలా ఆకలి అని చెప్పమే. ఆకలి తీరు మంచి గారెట్టుకొచ్చి. ఒగ్గాలి. 3 కాఫీ పట్రా. ఏంటి కాఫీనా? 1500 బోనస్ తీసుకున్నా ముష్టి కాఫీ ఇప్పిస్తావా? నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే 3 కసోటా. 3 కసట. ఏంటిది ఆకలి తీరలేదు? ఆకలి తీరే గారెట్టరా. ఇంకో గారి. సార్ ఇంకేం కావాలి? ఏంటిది? ఈసారి ఆకలి తీరే గారెట్టరా. మరో గారి. ఐస్ క్రీమ్ చివింగంలా సాగుతుంది. అవునే. ఓ అమ్మడి ఈ గారితో ఆకలి తీరింది. బిల్లింగ్ ఎంత అయింది? ఏంటి నీకేమన్నా పెచ్చగా ఉందా? అంకెల్ తో టచింగ్స్ లేదు. నువ్వే చెప్పు. 6 రూపాయలు అయింది. ఏంటి 6 రూపాయలే? ఒక గారి, అందులో సిల్లుడిపోయిన గారి 6 రూపాయల. ఎల్లవా ఒగ్గారేంటి? 4 గారెలు తిన్నారు. అదే నాకు సిరాకేస్తుంది. నేను నిన్ను ఏమి అడిగాను? గారె తెమ్మన్నారు. అదే నాకు సిరాకేస్తుంది. ఆకలి తీరే గారెట్టమన్నాను. అవును. నువ్వు ఏడుకొచ్చావు? గారె తెచ్చాను. నా ఆకలి తీరిందా? తీరలేదు. అనవసరంగా నా చేత పనికి మాలిన 3 గారెలు తినిపించి చివరి ఆఖరికి ఆకలి తీరే గారెట్టుకొచ్చావు. అది ముందే అట్రావచ్చు కదా. అయితే డబ్బులు ఏమంటారా? లవా ఏబిసిడి అప్పు. నన్నే మోసం చేద్దాం చూస్తున్నావేంటి? మన అసలే కోనసీమ. కొబ్బరి బోనస్ ఎక్కినట్టు చెక్కేస్తాను. జాగ్రత్త. ఏంటి 4 గారెలు తిన్నావు. 4ంటికి డబ్బు కట్టాల్సిందే. డబ్బు లేకపోతే లోపలికి వెళ్ళి పిండి రుబ్బు. ఎలవా ఏబిసిడి అప్పు. కొంట నీ హోటల్లో కొంట. ఏంటి ఎవరు కొంటావా? అమ్మ నన్ను లేనోడు, అనంతమ్ము లేనోడు, అప్పచెల్లి లేను అనుకుంటావా? ఎవరు లేకపోయినా నాకు నీతి ఉందా? అమ్మాయి గారు మీరే చెప్పండి. మరి ఎవరండి? నేనంతా విన్నాను. నువ్వు 4 గారెలకి డబ్బు కట్టాలి. అదేంటండి తమరు కూడా అట్ట అంటారు? మరి నా ఆకలి తీసింది 4వ గారు కదండి. కాదని చెప్తున్నాను కదా. మీరు చెప్పేదానికి తిరిగే ఉందండి. అట్టగెత్తాను ఎలవా ఏబిసిడి అప్ప. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అమ్మాయి గారండి పెట్టిందండి. అమ్మాయి గారు మీరు మోసపోయారండి. తమ మాట మీద ఉన్న గౌరవంతో. సర్లే ఐస్ క్రీమ్ తింటావా? అలాగే ఇవ్వండి. ఏబిసిడి అప్ప ఇవ్వండి. మీకు అప్ప. అరే అది ఎంగిలి. మా షడ్రూసుగా ఉందండి. మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. ఉత్త పుణ్యాన్ని గారికి 4 గారి డబ్బులు ఇచ్చేస్తారేమోనని. అబ్బా అసలండి అయ్యయ్యో. మేడం బిల్. నేను ఇచ్చేస్తానండి. నువ్వేమిటంటే వద్దు. అది కుదరదని మాట్లాడుతుందండి. మా తగ్గు మీద తెచ్చారు కదండి. మీ బిల్లింగ్ నేను ఇచ్చేస్తానండి. వెళ్ళండి. రాధా, ఇవాళ నీ పర్సు కొట్టేసినట్టే రేపు నీ మనసు కొట్టేస్తాను. ఏమండి రాధగారు?